టెక్స్టైల్ పార్క్లో మళ్ళీ ఇంకేదో ఇనాగ్రేషన్ చేస్తారంట కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఈ టెక్స్టైల్ పార్క్తోని ఎలాంటి సంబంధం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే చల్లధర్మరెడ్డి గారి నాయకత్వంలో మరి రైతుల దగ్గర నుంచి చాలా కష్టపడి అతి కొద్ది రోజుల్లోనే మరి 1350 ఎకరాలు దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి రేపు నరేంద్ర మోడీ ప్రారంభించడానికి ఎలాంటి సంబంధాలు లేవు. అంటే ఇంకొక విషయం ఏంటంటే కేంద్రమే చొరవ తీసుకొని కేంద్రము దీనికి పిఎం మిత్ర అనే పేరు పెట్టి మళ్ళీ చేస్తుంది. అదేవిధంగా కేంద్రం అయితే నిధులను కూడా కేటాయించింది అనే విషయాలు అయితే వినిపిస్తున్నాయి. కేంద్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో అదే మోడీ గారు ఉన్నారు. ఆ రోజు కూడా ₹1 కేటాయించలేదు, ఈ రోజు కూడా ₹1 కేటాయించలేదు. ఏంటంటే ఇక్కడ పర్చివేలుగా మరి రేపు హైదరాబాద్కి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఏదో ఇక్కడ ప్రారంభించాలనే దానికి ఆయన పరిశ్రమ మిత్ర అందుకు ఏర్పాటు చేసి దీన్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారి నాయకత్వంలో ₹1 కూడా ఈ టెక్స్టైల్ పార్కు వరంగల్కి సంబంధం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే తప్ప ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ₹1 కూడా దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత వెచ్చించింది సుమారుగా? అప్పుడు 1600 కోట్లు కేటాయించి మరి రీసెంట్లీ కూడా మరి గవర్నమెంట్ దిగిపోయే ముందు కూడా 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది తప్ప మరి బీజేపీకి అసలు బీజేపీ అనే పదానికి అసలు దీనికి ఎలాంటి సంబంధాలు లేవు. అసలు సెంట్రల్ గవర్నమెంట్కే సంబంధం లేని ఇష్యూ ఇది. ఇప్పుడు ఎందుకు కొంత కేటాయించి మేము ఉన్నాం అనేది అసలు ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ అంటే ఎవడు ఒప్పుకుంటున్నాడు అనేది అది సెంట్రల్ గవర్నమెంట్కి దీనికి ఫౌండేషన్ వేసినప్పటి నుండి మరి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఆడ కూడా కింద కేటాయించవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మరి స్థానికంగా మరి హైదరాబాద్ ఇదే తెలంగాణ నుంచి 7 ఎంపీలు ఉన్నారు. మరి ఏ ఒక్క రోజైనా తెలంగాణ గురించి కైటెక్స్ ఇక్కడ టెక్స్టైల్ పార్క్ గురించి ఏ రోజన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఏ రోజన్నా ₹1 తెచ్చిన సందర్భం ఉందా? వాళ్ళని బయటకు వచ్చి చెప్పమని చూద్దాం మరి ఏం చేసినాడు ఇంతవరకు. అసలు ఒక్కటే మాట్లాడండి, బీజేపీకి మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఈ టెక్స్టైల్ పార్క్ ఎలాంటి సంబంధం లేదు. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును స్థాపించడము, అదేవిధంగా దీనికి పునాది వేయడము, శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే గతంలో ఇక్కడ వరంగల్లో అజంజా మిల్ అనేది దీనికి టెక్స్టైల్ పార్కు సంబంధించిన బట్ట తయారీ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది. అది గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అక్కడ ఆ మిల్లు మూతపడ్డది. మిల్లుకు సంబంధించిన ల్యాండ్ కూడా మొత్తం గత రాజశేఖర టైంలో దాన్ని మొత్తం వాళ్ళు డిస్మెంటల్ చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరిగింది. అది వరంగల్కి ఒక చరిత్ర ఉన్నది. వరంగల్ అంటే అది అజంజా మిల్లు. అది ఇక్కడి నుంచి ఉన్న మరి స్థానిక పద్మశాలి కానీ ఇంకా వేరే ఈ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులందరూ మరి గత సూరత్ కానీ భీమండి ఇట్లా రకరకాలుగా వలసలు పోయి మరి ఉపాధి కోసం అక్కడ పోయింది. కాబట్టి ఇక్కడున్న ప్రాంతంలో మరి అజంజా మిల్లు పేరు నిలబెట్టుకోవడానికి ఇక్కడున్న స్థానికులకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి స్థానిక యువత కూడా ఇక్కడ బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ మరి ఆ రోజున్న నాయకత్వంలో మరి మా చల్లధర్మరెడ్డి గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు చెప్పడంతోనే తక్కువ సమయంలో కేటాయించి ఇక్కడ ఇంతమందికి ఉపయోగకరంగా ఉండే జీవనోపాధి కోసం ఇక్కడ ఈ గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మేజర్ ఏంటంటే అజంజా మిల్లు దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే బాగుంటుంది, ఇక్కడ వర్క్ తెలిసిన ప్రజలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ జీవనోపాధి బాగుంటుంది, ఇక్కడ ఏరియా బాగుంటుంది అని ఇక్కడ మన ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ టెక్స్టైల్ పార్కు పోవడానికి కారణం 2017లో మా ఊరి నుంచి కూడా సుమారు 400 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్క్ కుంటపల్లి నుంచి ఇవ్వడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చల్లధర్మరెడ్డి కృషి వల్ల అప్పుడు ఇక టెక్స్టైల్ పార్క్ 1400 ఎకరాలు కేటాయించడం జరిగింది. రైతులకు కూడా ఒక 3 మంత్ల ఎమ్మడే పైసలు మొత్తం పేమెంట్ చేయడం జరిగింది. ఒక్కో రైతు కూడా భూములు ఇస్తే ఆర్థికంగా ఇబ్బంది పడతారని ఒక్కో రైతుకు 100 గదాలు కేటాయించి దాంట్లో రోడ్లు 100 గదాలు కేటాయించి అక్కడ హౌసింగ్ ఇండ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్ 100 కోట్ల రూపాయలతోని రైల్వే బ్రిడ్జ్కి 100 కోట్లతోని ఆ చల్లధర్మరెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలోనే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టెక్స్టైల్ పార్క్ వచ్చిండు, మొత్తం చూసిపోయిండు. మనం ఓపెన్ చేసినాకనే కైటెక్స్ కానీ యంగువన్ కానీ గణేష్ కానీ ఆయన వచ్చి చూసిపోయింది. ఇక్కడ విలేజ్ కావాలి, 800 రైతులు ఉంటారు, 800 ఇల్లు ఇస్తాను, గ్రామ పంచాయతీకి కేటాయిస్తాను. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే హౌసింగ్ మొత్తం కేటాయించిన రోడ్లు అన్నీ అయిపోయినాయి. ఆయన ఒక విలేజ్ కావాలని చెప్పి 6 నెలలు అయిపోయింది. సీఎం గారు వచ్చిండు, దీన్ని టెక్స్టైల్ మినిస్టర్ వచ్చిండు, అక్కడ ఇండ్లు లేవు, ఏమీ లేవు. ఇంతవరకు కూడా పనులు అప్పుడు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులే.
కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా మేము ఏదో ఇస్తాను పిఎం మిత్ర అనేది ఏం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖా లేవు. మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. అప్పుడున్న చల్లా ధర్మారెడ్డి గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు దీన్ని డెవలప్ చేసిండు. వాళ్ళు చెప్పేది గొప్పలు తప్ప చేసేది ఏం లేదు అని మేము రేపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మన నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ కార్యక్రమం ఉంది కానీ ఇక్కడికి వాళ్ళు హైదరాబాదు ఢిల్లీలో వర్చువల్లో చేస్తారంటే ఇక్కడికి వచ్చేది లేదు, ఆయన పోయేది లేదు. హైదరాబాద్ నుంచి మనం చేసిన దాన్నే ఆయన మళ్ళీ మేము పిఎం మిత్ర అనేది పెట్టి చేస్తానంటే వాళ్ళు అడిగినా కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు. దాంతో వాళ్ళు పేరు చెప్పుకుంటాను తప్ప పేరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధికి కేంద్రం ఎందుకు పేరు పెట్టుకుంటుంది? కేంద్రం ఇప్పుడు చెప్తాంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను చేస్తానంటాడు, బీజేపీ నేను చేసి అసలు చేసింది ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ గారు చల్లా ధర్మారెడ్డి గారు వాళ్ళు చేసింది శూన్యం. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అంటారా? రెండు ఒకటే, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడదలుచుకుంటే ఏమని మాట్లాడతారు? మరి దీనికి శంకుస్థాపన ఎవరు చేశారు? కేసీఆర్ సారే చేసిండు. శంకుస్థాపన కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా సార్ ఉన్నప్పుడు మాకు పనులన్నీ మంచిగా జరిగేటి, అన్ని సౌకర్యాలు దగ్గర ఉండేటట్టు జరిగింది. అప్పుడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఎటు కూలీలు కూడా దొరుకుతలేవు, పని దొరుకుతలేవు, అంతా నష్టపోతున్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని మేమే అభివృద్ధి చేసినామని చెప్తుంది కదా? కాదు టెక్స్టైల్ పార్క్ ఏమో సారే నిర్మించిండు. స్టార్టింగ్లో ఏం లేదు, బీజేపీ కాంగ్రెస్ ఏం లేదు, కేసీఆర్ సారే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీదే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆ సార్ చేసింది కాబట్టి సార్ ఉంటే ఇంకా ఉపాధి పనులు బాగా దొరికేటి కదా? దొరికేవి మంచిగా. అన్ని చిన్నపిల్లలకు ఉద్యోగాలు వస్తలేవని ఇక కూలీ ఇట్లా వచ్చి రావాల్సి వస్తుంది. మాకు చదువుకున్నా, డిగ్రీ సెకండ్ ఇయర్, డిప్లొమా చేసిన నేను. అంటే ఒకవేళ నిజానికి మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చెంది ఉంటే ఈరోజు నేను ఇక్కడే జాబ్ చేసేదాన్ని. దొరుకుతలేవు. ఇప్పుడు ఇందులో జాబ్ దొరకాలంటే పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఒక నెల 2 నెలలు దాకా ప్రాసెసే జరుగుతుంది. దొరుకుతలేవు జాబులు, చదువుకున్న వాళ్ళకు కూడా దొరుకుతలేవు. ఏమైనా రికమెండేషన్తో కేసీఆర్ రేవంత్ రెడ్డి రికమెండేషన్ ఎమ్మెల్యే ద్వారా వస్తున్నారు. స్టడీ ప్రకంగా అయితే ఏం లేదు జాబ్లు.